సౌందర్యలహరిలోని 43వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. దునోతు త్వాంతం నః తులితదలితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంత్యస్మిన్మన్యే మలమదనవాటీ విటపినాం. ఈ శ్లోకంలో గురువుగారు మనకు ఇచ్చే ఫలాన్ని, ఈ ధ్యానం ఇచ్చే ఫలాన్ని ముందుగానే తెలియజేస్తున్నారు. దునోతు ధ్వాంతం అంటున్నారు. ధ్వాంతం మన యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తుంది అంటున్నారు. అమ్మవారి యొక్క ఆ నల్లని కురుల ధ్యానం మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది. నహ అంటే మాకు, మా యొక్క. దునోతు ధ్వాంతం నహ అంటే మా యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తుంది. తులిత దళితేందీవరవనం అమ్మవారి యొక్క ఆ నల్లటి కురులు ఎలా ఉన్నాయి అంటే వికసించినట్టి అరవిరిసిన నల్ల కలువ పూల యొక్క సముదాయం ఎలా ఉంటుందో అలా ఉంది అంటున్నారు. ఘనస్నిగ్ధం మేఘము వలె దట్టమై సుగంధ తైలంతో పోలిన నది వలె ఉంది అంటున్నారు. శ్లక్ష్ణం అంటే మెత్తదైన, తవ నీ యొక్క చికుర నికురుంబం శిరోజముల సముదాయం, నహ అంటే మా యొక్క, ద్వాంతం లోపలి చీకటిని అంటే అజ్ఞానమనే అంధకారాన్ని, ధునోతు ఎగరగొట్టునుగాక అంటున్నారు. యదీయం ఏ కేశపాస సంబంధమైన, సహజం అంటే స్వభావ సిద్ధమైనట్టి, సౌరభ్యం పరిమళం, ఉపలబ్ధం ఆకర్షించటానికి, అస్మిన్ ఈ కేశబంధమునందు, బలమదన వాటి విటపినాం అంటే బలమదనుడు అంటే ఇంద్రుడి యొక్క వనంలోని, ఇంద్రుడి యొక్క తోటలోని పుష్పాలన్నీ అమ్మవారి యొక్క సిగలో చేరాలి. వసంత్యస్మిన్ అంటే నివసించాలి అని కోరుకుంటున్నాయి. ఎందుకని అంటే అమ్మవారి కురులలో ఉన్న స్వభావ సిద్ధమైన సౌరభ్యం పరిమళం కోసం అవి అమ్మవారి కురులలో చేరాలని కోరుకుంటూ ఉన్నాయి. విటపినాం అంటే కల్పవృక్షాల యొక్క, సుమనః అంటే పువ్వులు. మా శివుని రాణి నీ కురులు నల్లగా నిగనిగలాడుతూ సుగంధాన్ని వ్యాపింపు చేస్తూ ఉన్నాయి అంటున్నారు స్వామివారు ఈ శ్లోకంలో. దానికి తగ్గట్టుగా అమ్మ నీ నల్లని